మీరు కూడా ఎంపీ ఉన్నారు, మీకు కూడా ఆ రోజు ఆహ్వానం పంపించాం. ఎస్టీపీలో పోయినప్పుడు మీరు రాలేరు. నేను ఒకటే ముఖ్యమంత్రిగా మళ్ళీ కోరుతా ఉన్నాను, నల్లజర్లో 17లో అందులో మనం చుట్టుముట్టు జిహెచ్ఎంసీ డబ్బుల ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలు పెట్టి చుట్టుముట్టు కట్టేశాం. కట్టా వేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఎవరైతే పట్టాదారులు ఉన్నారో పట్టాదారులు వెళ్ళి మా ల్యాండ్ ఇది, మా పట్టా ల్యాండ్లో మీరు జిహెచ్ఎంసీలో వర్క్ చేయొద్దు అని చెప్పి కోర్టుకి వెళ్ళడం. హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళ సొంతం పట్ట కాబట్టి మీరు చేయని వీల్లేదు, 48 గంటల్లో ఈ కట్ట తీయాలి, తీయకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని మున్సిపాలిటీలకు డైరెక్షన్ ఇచ్చింది. అప్పుడు ఎంబడే మున్సిపాలిటీ అధికారులు 17లో ఎంబడే చుట్టుముట్టేసినటువంటి కట్టను 3 రోజుల్లోనూ 4 రోజుల పాటు కట్ట తీయడం జరిగింది. అదొకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. 2, కేటీ రామారావు గారు మొన్న ఒక 2 ఏళ్ల కింద అదే నల్లజర్లో మళ్ళా ఎస్టీపీ సుమారు 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశారు. దానికి రైతులు వెళ్ళి దాని మీద కూడా స్టే తీసుకొచ్చారు హైకోర్టు నుంచి. ఇక్కడ పెట్టనీకి లేదు, ఇది పట్టా ల్యాండ్ కాబట్టి పెట్టనీకి లేదు అని. ఈ కావాలంటే మీ అందరికీ కాపీలు ప్రెస్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాం, మీరు చూసుకోవచ్చు అన్ని కాపీలు కూడా. నిన్న ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్లజర్లో సున్నంచెర్లో ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు. మా పార్టీ వాళ్ళు ఎక్కడ నా కాన్షియన్స్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు ఏం యాక్షన్ తీసుకో. నల్లజర్లో మీరు మాట్లాడినరు, నల్లజర్లు అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మేము గెలిచిన తర్వాత 14 నుంచి ఇప్పటి వరకు కూడా చెర్ల విషయంలో అన్ని ఫినిషింగ్ లేసింగ్ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ములకత చెరువు డెవలప్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మైసమ్మ చెరువు ఉందో ఆ మైసమ్మ చెరువు ఉన్నదానికి జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు ముగ్గురుకు అనుసంధానం చేసి వాసవికి సంబంధించినటువంటి వాళ్ళని బిల్డర్ని పిలిపించి దానికి వాళ్ళ ద్వారానే అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉంది. అది మేము ప్రైవేట్ వాళ్ళని చేస్తుంది కాదు, వాసవులు చేస్తుంది కాదు. గవర్నమెంట్కు డబ్బులు కడితే గవర్నమెంటే జిహెచ్ఎంసీ ద్వారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మైసమ్మ చెరువు ఈ రోజున జరుగుతూ ఉంది. బోయిన చెరువు అనేటువంటిది బోయినపల్లి. ఆ బోయినపల్లిలో సుమారుగా 73 ఎకరాల ల్యాండ్ ఉంటే 13 ఎకరాల ల్యాండ్ 1981లో అక్కడ నివసించినటువంటి వాళ్ళు 1981లోనే ఆ ఇండ్లు కట్టుకున్నారు. ఎస్సీ కాలనీ అది. కావాలంటే అవి కూడా మీకు పేపర్లు ఇస్తాం, ట్యాక్స్ పేపర్లు ఇస్తాం, అవన్నీ ఇస్తాం. అక్కడ ఉన్నటువంటి నరసింహరావు అనే 68 సంవత్సరాలు ఆనే పుట్టాడు. దానికి నోటీసులు ఇచ్చారు మీరు. దానికి కూడా మొన్న మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టు నోటీసులు డిస్మిస్ చేస్తూ కాపీ ఇచ్చింది, అది కూడా మీకు ఇస్తాం. ఏదైతే మనకున్నటువంటి రంగనాథ్ చెరువు ఆల్రెడీ దాన్ని కూడా 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన పార్కు చేసి చుట్టుముడు వాకింగ్ టాక్ చేసి దాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేసాం. వర్క్ నడుస్తుంది, చూడవచ్చు. ఇప్పటి కూడా మైసమ్మ చెరువు నడుస్తూ ఉంది. ఏదైతే మనకున్నటువంటి నల్ల చెరువు విషయానికి వచ్చినప్పుడు ఈ కట్ట విషయంలో జరిగింది మీకు ఇంతకుముందు చెప్పాను. కాజకుంట 8 ఎకరాల 17 గుంటలు ఉంది. దానికి ఎంత విచిత్రం అంటే అది 2 జడ్జీలు ఉన్నారు దాంట్లో. ఇది 2 జడ్జీలు ఉండి కూడా దాన్ని కొనుక్కున్నారు. పాపం అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఆ జడ్జీలకు అమ్మిండో దాన్ని కూడా విచారణ జరపమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నల్లజరు విషయమే కానీ, కాజాకుంట విషయమే కానీ, ఎవరైనా ఏ చెర్లల్లా ఎవరు చేసిరు బట్టబయలు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఏదో తప్పుడు ప్రచారం చెప్పగానే ధర్మని అనేయడము ఇది మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉన్నటువంటిది ఇప్పుడు ఏదైతే మన బోయిన చెరువు ఉందో బోయినపల్లి, దాన్ని కూడా జిహెచ్ఎంసీ ద్వారా 20 కోట్లు ఖర్చు పెట్టి చుట్టుముట్టు వాకింగ్ టాక్ వేసి కట్ట వేసి మొత్తము కోనేర్లు కట్టించి దాన్ని కాపాడాం. 60 ఎకరాల చెరువు ఉంది దాంట్లో. అది కూడా జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే చుట్టుముట్టు వేసిర్రు. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నేను కలెక్టర్ గారికి మొన్ననే ప్రెస్ మీటింగ్ పెట్టి ఫస్ట్ నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ చెర్లు నా కాన్సెన్స్ సంబంధించిన చెర్లు ఉన్నాయో ఆ చెర్లల్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాను. ఏ చెరువు ఎంత ఉంది, ఏ కాలంలో ఇండ్లు కట్టుకున్నారు, వీళ్ళు మాట్లాడితే కబ్జాలు అంటున్నారు.
కబ్జాలు కావాలి. నిరుపేదలు 50, 60, 70 సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి మనం ఓట్లు వేయించుకున్నాం, మనం ట్యాక్స్ కట్టించుకున్నాం, వాటర్ బిల్లు ట్యాక్స్ కట్టించుకున్నాం, అన్ని రకాలుగా ప్రజల దగ్గర మనం తీసుకున్నాం. ఇలా ప్రజల్ని మీరు కబ్జాదారులు అనేటటువంటి చిత్కరిస్తున్నారు అనేది అది మంచి పద్ధతి కాదు, అది మార్చుకోండి. ఎందుకంటే ప్రజలు 70, 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా మనం నోటీస్ ఇచ్చి భయభాంతులు చేస్తూ ఉన్నాం. నేను అందుకే ముందే చెప్పాము, ఇదే పని మీరు అఖిలపక్ష సమావేశం ముందే పెట్టినుంటే ఇవాళ హైదరాబాద్ ప్రాబ్లం వచ్చేది కాదు. అందుగురించి మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను, మూసీ నది డెవలప్ చేయమని మేము కోరుతూ ఉన్నాం. మేము కాదంటలేం, పార్టీ పరంగా 100% సపోర్ట్ చేస్తాం. కానీ ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయి మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి. ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇండ్లకు 12,000 మంది డబుల్ బెడ్రూమ్ కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టియలే. ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డెవలప్ చేస్తే సంతోషమే, అన్నిటికీ సపోర్ట్ ఇస్తాం. ఈ చెరువులు డెవలప్ చేయండి, నాలాలు డెవలప్ చేయండి. మేము కట్టినటువంటి 32 ఎస్టీపీలు ఏవైతున్నాయో హైదరాబాద్ నగరంలో దాన్ని కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు అన్ని ఓపెన్ అవుతాయి. ఇంకా 32, 40 ఇంకా ఎస్టీపీలు ఓపెన్ చేయండి. మూసీ నదికి అనుసంధానమే ఎస్టీపీలు ఉంటేనే మూసీ నది బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి. మేము ఎస్టీపీలకు సపోర్ట్ చేస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళు కబ్జాలు పెట్టిరు, వాళ్ళు కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది. నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి. ఏవైతే ఏ చెర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారన్నటువంటి మాట మీరు మారుతారో మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి. కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను. 50, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరువు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరావు కృష్ణారావు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లన్నీ ఎన్నున్నాయి? 600 చెర్లు ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఉన్నాయి మీరు చెప్పేది 170 మాట్లాడుతున్నాం. 400 చెర్లు ఎవరు కబ్జాలు పెట్టారు, ఎక్కడ పోయినా చెర్లు, ఇవన్నీ కూడా విస్తరణ చేయండి, బట్టబయలు చేయండి, ప్రజలకు చెప్పండి. మేము వచ్చిన తర్వాత డెవలప్ అయిందన్నట్టు మాట మాట్లాడుతున్నది ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంటు గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేశాం. కాబట్టే మేము ఉన్నటువంటి 17 మంది హైదరాబాద్లో ప్రజలకు బొమ్మలతం పెట్టారు. హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టియొద్దు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు. హైదరాబాద్ ప్రజల దగ్గరికి వస్తే మంచిగా ఉండదు. మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం, ప్రజలను ఇబ్బంది పెడతాం మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎంబడి పడతాం, ప్రజల సేవ చేస్తాం. ఏమైనా చిన్న తప్పులు ఏమైనా ఉంటే సగలపై చెప్పండి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలను మేము కూడా ఒప్పిస్తాం. కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మేము అందరం కలిసి చెప్పిద్దాం. ఇంకొకటి ఆలోచన ఏంది, ఈడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి దాని గురించి మాట్లాడితే ఒకరేమో గులగొట్టమంటారు, ఒకరు వద్దని చెప్తారు. బీజేపీకి క్లారిటీ లేదు. మాట్లాడితే బీజేపీ మాట్లాడితే ఇది ఆలాలే మాట్లాడుకుంటా ఉన్నారు. బీజేపీ మీద కాంగ్రెస్ గొప్పలు చెప్తున్నారు, కాంగ్రెస్ మీద బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏనాడు కూడా హైదరాబాద్ నగరం మునిగినప్పుడు ₹1 తెచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఆ రోజున ఒక పాపం ఒక ఈటల రాజేంద్ర కూడా తిరుగుతున్నాడు తప్ప వేరేళ్ళు ఏ రకంగా కూడా అభివృద్ధికి తిరగట్లేనటువంటిది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన దానికి నేను ఈరోజు ప్రెస్ మీటింగ్ పెడతా ఉన్నాను. నీ దగ్గర హక్కు ఉంది, నువ్వు ఎంపీగా పనిచేశావు, మా మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశావు, నీకు పూర్తి అవగాహన తెచ్చుకో. నువ్వు నేను కలెక్టర్ గారు మా కార్పొరేటర్లతోనే నువ్వు గెలిచిన కొత్తలా ఈ చెర్ల మీద కూడా మీటింగ్ పెట్టాం కలెక్టర్ సమక్షంలో. మీరు కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజున కుక్కడపల్లి ఏదైతే మున్సిపాలిటీకి వచ్చి దీని మీద నీ కూడా నేను ఇచ్చాను, ఇవన్నీ కాపాడుదాం, దీన్ని డెవలప్ చేద్దామని వచ్చాను. నువ్వు కూడా వచ్చావు ఆ రోజు. నువ్వు నేను అదేవిధంగా కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అందరూ కూర్చొని ఆ రోజు డెవలప్ చేయాలని ఆలోచన చేశాం. ఆ రోజు కూడా నువ్వు స్వాగతం పలికిచ్చావు. ఇప్పటికైనా నిదానమైనటువంటి నేను ప్రెస్లో కూడా చెప్తా ఉన్నాను, హెచ్ఎండి దగ్గర ఒక ప్లాన్ ఉంది చెర్ల మీద, జిహెచ్ఎంసీ దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లాన్ ఉంది, మండల ఆఫీస్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. మరి ఏది ఫైనల్ ఇలా చెర్ల మీద? ఇరిగేషన్ కరెక్టా, హెచ్ఎండిఏ కరెక్టా, లేకపోతే నీ ఐడర్ దగ్గర ఉన్నది కరెక్టా, లేకపోతే ఆ మండల ఆఫీస్ కరెక్టా? ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుస్తున్నారు. ఇది ఫస్ట్ దీన్ని ఆలోచన చేయండి. మీ నలుగురు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ల దగ్గరనే సక్కలేదు. మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ కొంతమందికి ఇచ్చారు హైదరాబాద్ నగరంలో. చాలా బీదవాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. అది జరగకుండా చూసే బాధ చూసుకోండి.
పొట్టన చేతులు పెట్టుకొని చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మీ దగ్గర ఉన్న పర్మిషన్లు అని చెప్పి కొనుక్కున్నారు, దాన్ని ఇలా పలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక క్లారిటీ ప్రకారం ఆలోచన చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మీకున్నటువంటి అధికారాలతోని హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయండి. పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం ఇస్తాం తప్ప ప్రజల దగ్గర వచ్చి నిరుపేదలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కట్టుకున్న వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏమంటాడన్నా ఇవాళ ఇవన్నీ మన కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, వాట్సాప్ పెడతా ఇక పట్టా ఉందా అన్న, ఇక హైడ్రా గురించి మాట్లాడింది నేనే ఫస్ట్ కదా. హైడ్రా గురించి హైదరాబాద్లో మాట్లాడింది ప్రజల గురించి మాట్లాడింది నేను కాబట్టి అలా రకంగా ఉన్నారు. ఎప్పుడుంది ఇది 91 పట్టా ఇచ్చారు.